ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అనేక సార్లు కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు, నేను కాబట్టి ఇంత పని చేయగలిగాను, నేను కాబట్టి ఇదంతా ఇంత చక్కగా చేశాను, నా వల్లే ఇదంతా జరిగింది, అదే వేరొకరు అయితేనా అని మనం చేసే పనిని బట్టి లేకపోతే పరిచయను బట్టి మనలో అనేకులు గర్విస్తూ ఉంటారు. సేమ్ అలానే మరికొంతమంది చదువును బట్టి, అందమును బట్టి, అర్హతను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, ఐశ్వర్యమును బట్టి, వస్తు వాహనాలను బట్టి, ఉద్యోగం బట్టి గర్విస్తూ ఉంటారు. కొన్ని చర్చెస్లో అయితే వారు చేస్తున్న పరిచర్యను బట్టి లేకపోతే వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టి గర్విస్తూ ఉంటారు. సేమ్ ఇలానే రాజుగా నెబుకద్నెజరు అనుకున్నాడట, ఈ యొక్క బబులోని మహావిశాలపట్నము నా యొక్క బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడట. రాజు ఇలా అనుకున్నాడో లేదో అనుకున్న తక్షణమే రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వినిపించిందంట. అదేంటంటే, దిస్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్ ఫర్ యూ, యువర్ కింగ్డమ్ హ్యాస్ బీన్ టేకెన్ అవే ఫ్రమ్ యూ. రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయింది, మనుష్యులు నిన్ను తరిమెదరు, అడవి జంతువుల మధ్య నువ్వు నివసించదవు, పశువుల వలె గడ్డి మేసెదవు. ఉన్నతుడగు దేవుడు మానవులపై అధికారి అయింది తానెవనికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకులాగు జరుగునని చెప్పాను. అన్న వెంటనే మానవుల్లో నుండి అతను తరిమిరి, అతడు అడవి జంతువుల మధ్య నివసించెను, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు పంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటియో, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివాయను. కాబట్టి గర్వం మన హృదయంలో మొదలవకుండా కలిగి ఉన్నదాన్ని బట్టి దేవునికి విధేయులై ఉండడానికి ప్రయాసపడదాం. గాడ్ బ్లెస్ యూ.